హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. పంతులు గారు భార్యాభర్తలు ఇద్దరి చేత దీపం పెట్టించకపోతే కుటుంబానికి కీడు జరుగుతుందని అమర్ తల్లిదండ్రులకు చెప్పడంతో అమర్ వాళ్ళ అమ్మగారు రాథోడ్కి ఫోన్ చేసి రాథోడ్ ఎక్కడున్నారని చెప్పి అడుగుతూ ఉంటే ఇకప్పుడు రాథోడ్ సార్ చాలా కోపంగా ఉన్నారు మేడం, నేను ఇంటికి వెళ్దామని ఎంత చెప్పినా నా మాట వినడం లేదని చెప్పి అంటూ ఉంటే సరే నేనే అక్కడికి వస్తున్నానని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అమర్ ఉన్న చోటుకి వస్తారు. ఇక ఆ తర్వాత అమర్తో జరిగిన దానికి నీకు ఎంత బాధగా ఉందో ఎంత కోపంగా ఉందో నేను అర్థం చేసుకోగలను, కానీ ఆ భగవంతుడు రాతను ఎవరు తప్పించలేరు కదా. అరుంధతి తర్వాత తన స్థానంలోకి మిస్సమ్మ రావాలని ఆ భగవంతుడు రాసి పెట్టాడేమో, అందుకే ఇలా జరిగిందని చెప్పి జరిగిందేదో జరిగిపోయింది నాన్న, తదుపరి కార్యక్రమాలు జరిపించమని చెప్పి పంతులు గారు చెప్పారు, మనం ఇంటికి వెళ్దాం పదనాన్న అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అమర్కి నచ్చజెప్పి ఇంటికి తీసుకొని వస్తారు. మరోవైపు అమర్ వాళ్ళ నాన్నగారు హాస్పిటల్కి వెళ్తారు. బాగి అమర్ వాళ్ళ నాన్నగారిని చూసి భయపడిపోతూ ఉంటుంది. అంకుల్, నేను ఇదంతా కావాలని చేయలేదు, అసలు ఆ టైంలో ఏం జరిగిందో కూడా నిజానికి నాకు అసలు గుర్తులేదని చెప్పి బాగి అంటూ ఉంటే ఆ విషయాల గురించి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, పదమ్మ ముందు ఇంటికి వెళ్దాము, నీ చేత దీపం పెట్టించాలని పంతులు గారు చెప్పారు, పద వెళ్దామని చెప్పి మీరు కూడా రండి సార్ అంటూ రామ్మూర్తిని కూడా పిలుస్తారు. దాంతో ఇక బాగి అలా భయపడుతూనే అమర్ ఇంటికి వస్తుంది. అమర్ గుమ్మం దగ్గర నిలబడి ఉంటాడు. ఇక అప్పుడు బాగిని వెళ్ళవే అంటూ బాగి వాళ్ళ ఫ్రెండ్ కరుణ తోస్తూ ఉంటే బాగి భయపడుతూనే వచ్చి అమర్ పక్కన నిలబడుతుంది. అమర్ వాళ్ళ అమ్మగారు హారతి తీసుకొని వచ్చి ఇద్దరికి హారతి ఇచ్చిన తర్వాత కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ కోపంగా తన కుడికాలని లోపల పెట్టి వస్తూ ఉంటాడు. ఇక బాగి అమర్ మొహం వైపు చూడటానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. రామ్మ దేవుడి దగ్గర దీపం వెలిగిద్దు గాని అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు పిలుస్తూ ఉంటారు. ఇక బాగి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది. ఒరే అమర్, అమ్మాయిని ఆశీర్వదించురా అంటూ రామిస్సమ్మ వచ్చి అమర్ కాళ్ళకు నమస్కరించని చెప్పి అంటూ ఉంటే బాగి అలా భయంగా వచ్చి అమర్ కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. అమర్ కోపంగా తన చేతో అక్షింతలు పట్టుకొని ఉంటాడు. ఇంతలో ఉరుముల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇక అలాగే బాగా గాలి వీస్తూ ఉంటుంది. హఠాత్తుగా అమర్ తన పిడికిల్ని విదిలించడంతో తన చేతిలో ఉన్న అక్షింతలు బాగి తల మీద పడిపోతాయి. ఇక దాంతో బాగి అమర్ కాళ్ళను నమస్కరించి అక్షింతలు తన మీద పడినందుకు ఎంతగానో సంతోషపడిపోతూ ఇప్పటి వరకు సార్కి నా మీద ఎంత కోపం ఉందోనని నేను చాలా భయపడిపోయాను, అంటే సార్కి నా మీద ఎటువంటి కోపం లేదన్నమాట, ఆయనకు నా మీద కోపం పోయినట్టేనా అని చెప్పి ఇక అలా బాగి లేచి అమర్ పక్కన నిలబడుతుంది. తర్వాత అమర్ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. దయచేసి జరిగిన దానికి నా కూతుర్ని క్షమించండి, నా కూతురు నాతో కూడా ఒక్క మాట చెప్పకుండా ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే అయ్యో అన్నయ్య గారు, మీరు ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నారా? నా కోడలు అరుంధతికి మిస్సమ్మకు చాలా దగ్గర పోలికలుంటాయి, అచ్చం అరుంధతి లాంటి అమ్మాయి మళ్ళీ ఇంటికి కోడలుగా రావాలని నేను ఆ దేవుణ్ణి ఎంతగానో వేడుకున్నాను, నా ప్రార్థనలు ఫలించి మళ్ళీ అరుంధతి లాంటి అమ్మాయిన మిస్సమ్మ ఈ ఇంటికి కోడలుగా వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందన్నయ్య గారు, ఇకపై బాగిని నా కన్న కూతురులాగా చూసుకుంటాను అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి రెండు చేతులు జోడించి నా కూతుర్ని పెద్ద మనసుతో క్షమించి దాన్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదని చెప్పి రామ్మూర్తి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అన్నయ్య గారు, మీరిప్పుడు బాధపడొద్దు, కూతురు పెళ్లి జరిగినందుకు సంతోషంగా ఉండాలి అని చెప్పి పైగా మీకు తెలియకుండా మీరే మా అమర్కి కాళ్ళు కూడా కడిగి కన్యాదానం చేశారు, ఆ దేవుడే దగ్గరుండి ఈ పెళ్లి చేసినట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు.
పిల్లలు ఖచ్చితంగా సంతోషపడుతూ ఉండుంటారు. ఎందుకంటే పిల్లలకు మిస్సమ్మ అంటే చాలా ఇష్టం. మిస్సమ్మ ఇప్పుడు తల్లి స్థానంలో ఉండి పిల్లలను ఇంకా బాగా చూసుకుంటుంది. మాకు ఇకపై పిల్లల గురించి ఏ దిగులు లేదన్నయ్య గారు. ఇన్ని రోజులుగా మా ఆరు పోయిన తర్వాత అమర్ ఏమైపోతాడోనని, పిల్లలు ఏమైపోతారోనని చాలా బెంగపడిపోయే వాళ్ళం. ఇప్పుడు మాకు ఏ దిగులు లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. సరే అండి, నేను ఇక వెళ్ళొస్తానని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అదేంటన్నయ్య గారు అప్పుడే వెళ్తానంటున్నారు? పెళ్ళి తర్వాత జరిపించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఈరోజే జరిపించమని పంతులు గారు చెప్పారు. అమర్ మిస్సమ్మల కార్యానికి కూడా ఈరోజే ముహూర్తం బాగుందని ఉదయాన్నే పంతులు గారు చెప్పారు. మంగళ ఇక్కడే ఉండి అమ్మాయిని రెడీ చేస్తే బాగుంటుందని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉంటే, ఇక అప్పుడు మంగళ మనసులో అమర్ చేత బాగి తాళి కట్టించుకుందని తెలిసిన దగ్గర నుండి మనోహరి ఆవేశంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరికీ కార్యం కూడా చేస్తున్నారని తెలిస్తే అప్పుడు ఇంకేం చేస్తుందో ఏంటో అని చెప్పి మనసులోనే అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా వినేసిన నీల కంగారుగా మనోహరి దగ్గరికి వెళ్తుంది. అమ్మగారు ఘోరం జరిగిపోతుంది. మీకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని ఇంతలా బాధపడుతున్నారు కదా, కానీ అక్కడ కింద అందరూ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజే అయ్యగారికి మిస్సమ్మకి కార్యాన్ని ఏర్పాటు చేశారట అని చెప్పి, అసలు మీకు అన్యాయం జరిగిందన్న ఆలోచన ఒకరి ముఖంలో కూడా కనిపించడం లేదని చెప్పి నీల అంటూ ఉంటే, ఇక అప్పుడు మనోహరి ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే ఈ ఇంట్లో ఎవరికి నేను ఇంటి కోడలు అవ్వడం ఇష్టం లేదు కదా. అయినా సరే నా అమర్ని నాకు కాకుండా చేసిన ఆ బాగిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టను. దాన్ని కూడా దాని అక్క దగ్గరికి పంపించడానికి ఈరోజే ముహూర్తం పెడతాను అని చెప్పి మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటే, ఈవిడ అసలే ఆవేశంలో ఉంది, ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి నీల మనసులోనే అనుకుంటుంది. మరోవైపు ఆరు గుప్తా గారు, ఈరోజు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం కదా, చివరిసారిగా నా వాళ్ళందరినీ ఒకసారి చూసుకొని వస్తాను, మిస్సమ్మతో మాట్లాడి వస్తాను అని చెప్పి ఆరు లోపలికి వస్తుంది. బాగిని శోభనపు పెళ్లి కూతురుగా మంగళ రెడీ చేస్తూ ఉంటుంది. ఏంటో బాగి, అసలు ఏం జరుగుతుందో ఏంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. నీ పెళ్ళి జరగడం ఏంటో, ఇప్పుడు హఠాత్తుగా నీ శోభనానికి కూడా ఈరోజే ముహూర్తం పెట్టడం ఏంటో అని చెప్పి ఇక అలా మంగళ బాగీని రెడీ చేస్తూ ఇప్పుడే వస్తానంటూ పక్కకు వెళ్తుంది. ఇక బాగి వాళ్ళ ఫ్రెండ్ కరుణకు కూడా ఫోన్ వస్తూ ఉంటే, ఉండవే నేను ఫోన్ మాట్లాడి వస్తానంటూ కరుణ కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఆరు బాగి దగ్గరకు వస్తుంది. అక్క, మీరు ఉదయం ఆయన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని నాతో అన్నారు కదా, అసలు ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. నిజంగానే నేను ఆయన పక్కన కూర్చొని ఆయన చేత తాళి కట్టించుకున్నానట. ఏం జరిగిందో ఏంటో నాకు ఏమీ గుర్తులేదక్క అని చెప్పి బాగి ఆరుతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు ఎమోషనల్ అవుతూ, చూడు బాగి, ఏది ఎందుకు జరిగిందో జరిగిపోయింది, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు పిల్లలకు తల్లి స్థానంలో ఉన్నావు, ఆయనకు భార్య స్థానంలో ఉన్నావు. ఇదంతా వాళ్ళకు ఇష్టం లేకుండా జరగడం వల్ల మొదట వాళ్ళు నిన్ను బాధ పెట్టవచ్చు, కానీ ఆ బాధను అంతా మనసులోనే దాచుకొని ప్రేమగా వాళ్ళని దగ్గరికి తీసుకో. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇంటి ఆవిడ్ని కోల్పోయి వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు. నువ్వే నీ ఓర్పుతో వాళ్ళలో ఉన్న ఆ బాధనంతా కూడా పోగొట్టి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపాలని చెప్పి, నువ్వు వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటూ ఆరు బాగీకి చెప్తూ ఉంటే, ఏంటక్క ఏదో అప్పగింతలు జరుపుతున్నట్టుగా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు? అయినా మీరెలాగో పక్కింట్లోనే ఉంటారు కదా, నాకు ఏ డౌట్స్ వచ్చినా నేను మిమ్మల్ని అడుగుతాను కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఏమో మిస్సమ్మ, రేపటి నుండి నీకు నాతో మాట్లాడే అవకాశం రాకపోవచ్చు, అందుకే నేను ఇప్పుడు ఇదంతా చెబుతున్నాను అని చెప్పి ఆరు బాగితో అంటూ ఉంటే, ఇంతలో బాగిని వాళ్ళ ఫ్రెండ్ కరుణ పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడే వస్తానక్క అంటూ బాగి కరుణ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి
ఆరు అక్కడి నుండి మాయమైపోతుంది. ఏంటో ఈవిడ అసలు సడన్గా మాయమైపోతుంది అని చెప్పి బాగి, అమ్మో ఈయన కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలంటేనే నాకు భయంగా ఉంది, అటువంటిది వీళ్ళు కార్యం ఏర్పాటు చేశారు అని చెప్పి బాగి అలా భయపడుతూనే పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వెళ్తుంది. ఇక అమర్ చాలా సీరియస్గా ఉంటాడు. బాగి పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఇక అక్కడ గోడ మీదున్న బల్లిని చూసి భయపడిపోయిన బాగి హఠాత్తుగా అమర్ని కౌగిలించుకుంటుంది.